ఇక బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పీడప్. న్యాయపరమైన చిక్కులు రాకుండా ప్రక్రియ వేగవంతం. గవర్నర్ వద్దకు ఆర్డినెన్స్. ముసాయిదాన్ని పంపిన సర్కార్. గవర్నర్ ఆమోదించిన వెంటనే అమల్లోకి రానున్న ఆర్డినెన్స్ అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించే అవకాశం. దీని గురించి మనకి నమస్తే తెలంగాణలో ఒక ఆర్టికల్ రాశారు, చూద్దామండి. మనోళ్ళు పంపారు. రాజ్భవన్కు ఆర్డినెన్స్. ముసాయిదా పంపిన రాష్ట్ర న్యాయశాఖ అధికారులతో నేడు చర్చించనున్న గవర్నర్. గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠత. ఆమోదం తెలిపితే 42% బీసీ రిజర్వేషన్. రాష్ట్రంలో ఎంపీటీసీ ఎంపీ స్థానాలు మొత్తం ఇవన్నీ అంట 2019కి ఇప్పటికి ఎన్ని పెరిగినాయి అంటే, జిల్లా పరిషత్ ఒకటి తగ్గింది. మండల పరిషత్తులు అంతకుముందు 2019 539 ఉంటే ఇప్పుడు 566 ఉన్నాయంట. ఇక గ్రామ పంచాయతీలు గతంలో 12,769 ఉంటే ఇప్పుడు 12,760 ఉన్నాయి. ఇక గ్రామాల వార్డులు గతంలో 113,136 ఉంటే ఇప్పుడు 112,694గా ఉన్నాయంట. ఇక జెడ్పీటీసీ సభ్యులు గతంలో 539 నుండి ఇప్పుడు 566 ఉన్నారు. ఎంపీటీ సభ్యులు గతంలో 5,847 ఉంటే ఇప్పుడు 5,773 మంది ఉన్నారండి. సో ఇప్పుడు కొత్త లెక్కలు ఇవి అనమాట. మరి ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ పంపిస్తున్నారు. ఆర్డినెన్స్ పంపించిన తర్వాత గవర్నర్ ఆమోదం తెలిపితారనుకోండి. ఆబ్వియస్లీ గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన దానికి ఆమోదం తెలుపుతారు. మరి గవర్నర్ ఆమోద ముద్ర వేసిన తర్వాత, ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత ఎవరైనా కోర్టుకి వెళితే అప్పుడు కోర్టు ఈ ఆర్డినెన్స్పై స్టే విధించే అధికారం ఉంటుందా అన్నది ఇప్పుడు ప్రధాన క్వశ్చన్ అనమాట. ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు స్టే విధించగలుగుతుంది, కోర్టు అధికారాలు ఏంటి అన్నది మనకి చాలా కీలకంగా పోతున్నాయి ఇక్కడ. గవర్నర్ ఆమోదానికి 42% రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ముసాయిదా. సో ఈ ఆర్డినెన్స్ని పంపించారు. పంచాయతీరాజ్ చట్ట సవరణల ఆమోదం కోసం ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ ముసాయిదాను గవర్నర్కి పంపింది. స్థానిక సంస్థల్లో 50%కి మించకుండా రిజర్వేషన్లు అమలవుతాయని పంచాయతీరాజ్ చట్టం చెబుతుంది. ఇందులో 50%కి మించకుండా అనే వ్యాఖ్యాన్ని తొలగిస్తూ చట్ట సవరణ చేయాలని ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. స్థానిక ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు హైకోర్టు విధించిన గడువు సమీపిస్తుండటంతో ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్ శాఖ రూపొందించిన ఈ దస్త్రాన్ని తొలుత న్యాయశాఖ ఆమోదించింది. సో ఆ తర్వాత ముఖ్యమంత్రి ఆమోదంతో రాజ్భవన్కు పంపారు. గవర్నర్ ఆమోదం పొందితే చట్ట సవరణ అమల్లోకి వస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు గడువు విధించిన సంగతి తెలిసిందే. మరి ఈ మంత్ ఎండ్ లోపు, సెప్టెంబర్ మంత్ ఎండ్ లోపు టెలికాస్ట్ ఎలక్షన్స్ అయిపోవాలి అని చెప్పింది. ఈ మంత్ ఎండ్ లోపు దాన్ని ఏమంటారు, రిజర్వేషన్ల అంశం కొలిక్కి తీసురండి అని చెప్పారు. మరి రిజర్వేషన్ల అంశం కొలిక్కి తెచ్చే అవకాశం ఎంతవరకు ఉంది, రిజర్వేషన్ల అంశం ఎంతవరకు కొలిక్కి తీసుకురాబోతున్నారు, మరి ఈ 50% ముసాయిదాని గవర్నర్ ఆమోదించి ఆర్డినెన్స్ జారీ చేసిన తర్వాత ఎవరన్నా కోర్టుకు వెళ్తే అప్పుడు ఇది నిలబడే అవకాశం ఉందా, లేకపోతే అక్కడ వీగిపోయే అవకాశం ఉందా, కోర్టులు దీన్ని ముందుకు తీసుకెళ్తాయా లేదా అనేది ఇప్పుడు మనకి ప్రధానంగా మెయిన్ పాయింట్ అదే. మరి కోర్టులు ఎంతవరకు దీన్ని అంటే ఎవరో ఒకళ్ళు అయితే కేసు వేయకుండా ఉండరండి. 100% ఎవరో ఒకళ్ళు కేసు వేస్తారు. మరి కేసు వేసిన తర్వాత కోర్టు దీన్ని స్టే విధిస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? పాత పద్ధతిలోనే మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలా? గతంలో మనం చూస్తే కొన్ని చోట్ల యాక్చువల్గా అఫీషియల్గా 22% అమలైనవి, కొన్ని చోట్ల కొన్ని గ్రామాల్లో అయితే 18% కూడా అమలైంది బీసీ రిజర్వేషన్లు. మరి ఇప్పుడు ఈ ఆర్డినెన్స్కి స్టే వస్తే పరిస్థితి ఏంటి అనేది మాత్రం చూడాలి.